హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది పార్ట్ 2 ఆఫ్ మై పూజ గెట్ రెడీ విత్ మీ. కొంతమంది మేకప్ సెట్ చేసుకున్న తర్వాత హెయిర్ సెట్ చేసుకుంటారు. కొంతమంది హెయిర్ సెట్ చేసుకున్న తర్వాత మేకప్ వేసుకుంటారు. నేనైతే మేకప్ వేసుకొని హెయిర్ సెట్ చేసుకుంటాను. మీరు ఎలానో నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో చెప్పేసేయండి. ఇక్కడ డామ్ గా ఉన్న నా హెయిర్ పైన హీట్ ప్రొటెక్టింగ్ మిస్ట్ అయితే యూస్ చేసేసాను. ఎలాగో నా హెయిర్ ఎండ్ లో నేను కర్ల్స్ చేసుకోబోతున్నాను కాబట్టి హెయిర్ మొత్తం లైట్ గా స్ట్రైట్నింగ్ అయితే చేసుకుంటున్నాను. స్ట్రైట్నర్ వచ్చేసి నేను లెనన్ ట్యూమర్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను. ఇది నాకు అంత నచ్చలేదు. యాక్చువల్ గా అయితే ఫిలిప్స్ లో స్ట్రైటరే చాలా చాలా బాగుంటుంది. అదైతే నాకు చాలా ఇయర్స్ కూడా వచ్చింది. మీలో ఎవరైనా హెయిర్ స్ట్రైట్నర్ తీసుకోవాలి అనుకుంటున్నారంటే ఇంకేం ఆలోచించకుండా ఫిలిప్స్ అయితే తీసుకోండి. అది నా సజెషన్. ఈ మధ్య నేను ఎప్పుడు హెయిర్ కర్ల్స్ చేసుకుంటున్నా కూడా ఈ హెయిర్ బ్యాండ్ అయితే పెట్టుకుంటున్నాను. ఫ్రంట్ హెయిర్ ని చాలా బాగా సెట్ చేస్తుంది. డైసన్ తో కర్ల్స్ మనం క్లాక్ లాస్టింగ్ ఉండాలి అంటే హెయిర్ కొంచెం వెట్ గానే ఉండాలి. సో నేను ఇంకొంచెం అయితే హీట్ ప్రొటెక్టింగ్ మిస్ట్ యూస్ చేసేసి కర్ల్స్ అయితే పెట్టుకోవడం స్టార్ట్ చేసేసాను. కర్ల్స్ కి అయితే నేను ఎలాంటి ప్రాపర్ ఆర్డర్ ఫాలో అవ్వట్లేదు. ర్యాండమ్ గా నా హెయిర్ మొత్తం కర్ల్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఎలాంటి పెద్ద పెద్ద హెయిర్ స్టైల్స్ వేసుకోవడం నాకు రాదు కాబట్టి సింపుల్ గా క్లచర్ తో హాఫ్ పోనీ అయితే పెట్టేసుకున్నాను. పూజ ముందు రోజు హడావిడిగా అయితే నేను ఈ శారీ తీసుకున్నాను. ఇది ఆరెంజ్ కలర్ లో ఫుల్లీ ఎంబ్రాయిడెడ్ శారీ. నాకు చాలా నచ్చింది. యాక్చువల్ గా నేను ఒక బ్లౌజ్ ఉందని చెప్పాను కదా, ఇదే చాలా రోజుల తర్వాత సెట్ అయింది ఈ బ్లౌజ్ కి శారీ. జ్యువెలరీ కోసం అయితే ఈ కుందన్ సెట్ తీసుకున్నాను. ఫైనల్ లుక్ ఎట్లా ఉంటుందో మీరు చూడాలి అనుకుంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాల్సింది. సో స్టే ట్యూన్డ్.